హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ముందైతే వంట పని అయితే కానించేసుకున్నాను. మిగిలిన పనులంటే ఇల్లు ఊడిచి తుడిచి బొడ్డోడికి స్నానం చేయించి నేను స్నానం చేస్తే అయిపోతుంది. ఇవాళ కూర అయితే ఆకాకరకాయ బెల్లం కూర చేశాను. ఇంకా టిఫిన్ వచ్చేసరికి పూరి చేశాను. మా వారైతే ఫ్రెష్ అవుతున్నారు ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి. ఇంకా ఆయన పంపించేసి ఇంటి పని అయితే మొదలు పెట్టాలి. రిక్కీ గాడైతే కాల్ చేస్తున్నాడు. రిక్కీ, ఇదిగోండి ఇల్లంతా ఎట్లా పడితే అట్లా ఉంది. ఇంకా ఆయన వెళ్తే కానీ సర్దుకోవడానికి అవ్వదు నాకు. ఈరోజు టిఫిన్ కింద అయితే పూరి ప్రిపేర్ చేసేసుకున్నాము. మీలో ఎంతమందికి ఈ ఆకాకరకాయ బెల్లం కూర అంటే ఇష్టం? నాకైతే ఇష్టం. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంక ఇంటి పని కూడా అయిపోయింది. నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా రిక్కీకి ఒక్కడికి స్నానం అయితే చేయించాలి, ఇంకా కాలేదు. వాడిప్పుడే పడుకొని లేచాడు. ఇంకా వాడికి నీళ్లు పెట్టాను, స్నానం చేయించేస్తే అయిపోతుంది. ఇప్పుడైతే ఇల్లు ఎంత క్లీన్గా ఉందో చూడండి. నైట్కి ఎట్లా చేస్తాడో కూడా చూపిస్తాను. వాడు ఇంకా ఏ బొమ్మలు తీయలేదు కాబట్టి ఇదిగోండి ఇల్లు ఇట్లా ఉంది. కాసేపు అయితే మొత్తం ఇల్లంతా బొమ్మలు అవి ఏవో ఒకటి వేస్తూ ఉంటాడు. రిక్కీ మాత్రం అదిగోండి టీవీ చూస్తాడంట. ఇప్పుడు ఆన్ చేశాను, చూస్తాడంట. అక్కడ కూర్చున్నాడు, రైమ్స్ పెడతానేమోనని. డీ 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 డీ. హాయ్ చేసిపెట్టు. ఇక ఈ పూటకైతే ఆవకాయ కారం, పుట్నాల పొడి, ఆకాకరకాయ విత్ బెల్లం కర్రీ అండ్ రైస్, ఇంకా పెరుగు, అంతే. నిన్న మాటకెళ్ళి సరుకులు తేవాలి అనుకున్నాం కదా, కానీ వర్షం పడిందని డ్రాప్ అయిపోయాం. సో ఇంక ఇవాళ అయితే వెళ్దాం అనుకున్నాం. నువ్వు చెప్పు, మరి చెప్పు. ఇంకా మా వారైతే ఇప్పుడు బయలుదేరారంట ఆఫీస్ నుంచి. ఇంక మేమైతే రెడీ అయిపోయి ఉన్నాం. ఇంకా కిందకి రాగానే ఫోన్ చేస్తా కింద దిగమన్నారు. ఓకే అని చెప్పి ఇంకా ఇక్కడే కూర్చున్నాం. ఆయన రాగానే ఇంకా బయలుదేరి వెళ్ళి మార్ట్కి సరుకులు తెచ్చుకోవాలి. మా అబ్బాయికి నాకు స్నాక్స్ తెచ్చుకోవాలి. చూసారా, ఏం దొరకపోయేసరికి నా వేలు లాక్కొని కొరుకుతున్నాడు. టీవీలో పడ్డాడు, అందుకని అంత సైలెంట్గా ఉన్నాడు. కానీ నోట్లో మాత్రం ఏదో ఒకటి నాంతానే ఉండాలి. సిటీలో పల్లెటూరు కదా మంది. ఇంకా అలా పానీపూరి తినేసి మాల్కి వెళ్ళిపోయాం. ఇక్కడ ప్రతి దసరా అండ్ దీవాళి చాలా బాగా చేస్తారు. అందుకనే చూడండి మాల్కి ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా కావాల్సిన సామాన్లు అయితే అన్నీ కొనేసుకొని వచ్చేసాము. మాల్ అంటే ఇక్కడ గ్రోసరీతో పాటు క్లాతింగ్, ప్లాస్టిక్ ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, A to Z అన్నీ ఉంటాయి. కానీ మేమైతే మొన్న వదిన వాళ్ళ షాప్లోనే తెచ్చేసుకున్నాం కాబట్టి క్లాత్స్, అదే బట్టలు, ఇంకా ఇక్కడ మాత్రం జస్ట్ గ్రాసరీస్ తీసుకొని రిటర్న్ అయిపోయాం. ఇక్కడ పేని అసలు ఎవరికి తెలియదంట, కానీ నేనైతే రిక్కీకి అలవాటు చేద్దామని తీసుకొచ్చా. మా షాపింగ్ అయితే అయిపోయింది, వెళ్ళొచ్చేసాం. ఇదిగోండి 2 కవర్లు చేసాం. ఎట్లయితే నేను సరుకులు అదిగోండి 2 కవర్స్ అయినాయి. అమౌంట్ కూడా అంతే అయిందిలేండి, 2000. మా వాడికి నిద్ర వచ్చేస్తుంది పాపం, తిరిగి తిరిగి అలసిపోయాడు. ఇంక నిద్రపోచ్చాలి వాడిని. మెయిన్గా అయితే ఈ పాలపేని తీసుకున్నా, ఎందుకంటే రిక్కీకి అలవాటు చేద్దాం. ఇంకా ఎట్లనో 11th మంత్ కూడా వస్తుందని. ఇక్కడ దొరకవు అసలు. ఇప్పుడు దీవాళీకి ఎక్కువ తింటారని సేల్ ఉందంట. ఇంకా ఎట్లనో మేము అనుకోగానే దొరికింది బెటర్గా. ఇంకా ఈ ఫినాయిల్ అయితే తీసుకున్నాము. అసలు మూత తీయకముందే ఇల్లంతా ఇదే స్మెల్ వస్తుంది. స్మెల్ కూడా బాగుంది. డాక్టర్స్ ఫినాయిల్ అంట. ఇంకా ఇది యూజ్ చేద్దాంలే అని ఇంక తీసుకొని వచ్చాం. ఎట్లానో రోజు రిక్కీ కింద పడి పాకుతూ ఉంటాడుగా, ఇంకా దీంతో క్లీన్ చేద్దాంలే, ఫ్లోర్ క్లీన్ చేయించని. ఇంకా మిగిలినవన్నీ ఇదిగోండి ఇలా స్నాక్స్, ఆయిల్, ఇట్లా ఇంట్లో కావాల్సిన సరుకులే తీసుకొచ్చాము. సోప్స్, రవ్వలు, ఉప్మా రవ్వలు, ఇడ్లీ రవ్వలు, ఇంక ఇట్లా అన్నీ తీసుకొని వచ్చామన్నమాట. ఏం లేవు అవి ఇంకా మంత్కి సరిపోయేలా తెచ్చాం. ఏమైనా మిస్ అయితే మళ్ళీ తప్పించుకోవడమే. అప్పుడు మా ఆయన్ని పంపిస్తాం. ఇంకా
ఇక నైట్ డిన్నర్కి అయితే టొమాటో రైస్ అయితే చేసేసుకున్నాము. ఎట్లానో టొమాటోస్ కూడా పాతవి ఉన్నాయి, ఇవాళ వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చాం, అందులో ఎట్లానో వచ్చాయి, మళ్ళీ ఇవి కూడా పాడైతాయి అని చెప్పేసి తీసుకొని చేసేసాం ముందర. నార్మల్ రైస్తో చేసినా కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో, కుక్కర్లో చేసేసాను. ఇది కూడా ఈజీ రెసిపీ, మన వీడియోస్లో ఉంది, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఇదైతే ప్రమోషనల్ వీడియో లాంటిది ఏమీ కాదు. ఊరెళ్ళి వచ్చేసరికి బొద్దింకలు బాగున్నాయని ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో చూసి అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. పిల్లలు ఉన్న చోట మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. ఇలా ఇయర్ బడ్తో కానీ దేనితైనా పెట్టండి, కానీ అట్లా 1 డ్రాప్ పెట్టండి, అంతేగాని చేత్తో కూడా యూజ్ చేయకూడదు. చేయకుండా ఉండటం బెస్ట్, అంతే. ఇల్లు చూసారా అట్లా చేశాడు, ఆ మాల్ దాకా వెళ్ళాయి బొమ్మలు. మాది డిన్నర్ చేయడం అయితే అయిపోయింది. బిగ్ బాస్ చూద్దాం అనుకున్నా కానీ వీడు గోల్ అయితే చేస్తున్నాడు. ఇంకా ఈ గదిలోకి వచ్చేసాం, బాగా ఉబ్బ కూడా బాగా ఉంది. ఇంక ఈ గదిలోకి వచ్చేసాం. ఇంకా వీడు ఎప్పుడు పడుకుంటాడో తెలీదు, గోల్ చేస్తున్నాడు ఫుల్గా. ఇంకా ఆయన గోల్ అయ్యాక నిద్రపోవాలి, వాడిని పడుకోబెట్టి నేను నిద్రపోవాలి. గుడ్ మార్నింగ్, ఇప్పుడే లేసాము, ఇంకా పని ఏం స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయాలి. నేను లేసానని వీడు లేసాడు పడుకోకుండా, ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేయాలి పని. నైట్ మందు పెట్టంగా చూడండి చచ్చిపోయినాయి, అంటే బాగానే పని చేసింది. ఇంకా రిక్కి కింద తిరుగుతూ ఉంటాడని కింద పెట్టలేదు, పైన పెట్టినంత వరకు అవి చచ్చినాయి. ఇంకా మళ్ళీ ఒక 2-3 డేస్ ఆగి పెడతాము, ఇంక మిగిలినవి కూడా చచ్చిపోతాయి, ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలంటే కమెంట్ చేయండి, వాళ్ళ డీటెయిల్స్ ఇస్తా. ఈ డ్రాప్స్ పెడితేనే ఇన్ని చచ్చాయి, ఇంకా 1-2 ఉన్నాయి అనుకున్నా కానీ చాలా ఉన్నాయి. ఇంకో 2 డేస్ ఆగి మళ్ళీ లోపలంతా పెట్టి డోర్ వేసేస్తే రిక్కి వెళ్ళకుండా ఉంటాడు. టిఫిన్ అయితే గోధుమ పిండి దోశలు అండ్ కర్రీ వచ్చేసరికి తోటకూర ఫ్రై. ఈ రెసిపీ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ కొంచెం కూర కోసం ఉదయాన్నే లేచి వండాలి ఆయన వెళ్ళేలోపు. అంటే క్యాంటీన్లో కర్రీస్ కూడా ఉంటాయిలే, కానీ మొత్తం నార్త్ ఇండియన్ స్టైల్ ఉంటాయి. ఇంకా తినలేరులే ఏముంది, ఎట్లానో వండుకోవాలిగా నేనైనా అని ఇంక వండేస్తానమాట. ఇంకా తీసుకొని వెళ్తారు. రైస్ మాత్రం అక్కడే తినేస్తారు, ఇంకా రైస్ బాక్స్ తీసుకొని వెళ్ళరు. నా పని అయితే అయిపోయింది, ఫ్రెష్ అయిపోయా కూడా. ఇంకా రిక్కి స్నానం అయితే ఉంది, కాకపోతే వాడైతే పడుకున్నాడు. ఇంకా వాడు లేచాక వాడికి స్నానం చేయించాలి. ఇంక ఈ లోపైతే బట్టలు ఆరేయాలి. ఆరేద్దామంటే బయట వాతావరణం చూపిస్తా చూడండి ఎంత చల్లగా ఉందో, వర్షం కూడా పడుతుంది, చల్లగా ఉంది, వర్షం పడుతుంది. బయట వేస్తే మళ్ళీ తడిసిపోతాయి. సో ఇంకా లోపల ఎట్లానో స్టాండ్ ఉంది కాబట్టి మొత్తం ఖాళీగానే ఉంది, ఆరేయాలి. వాళ్ళు వేసేలోపు ఆరేస్తే బెస్ట్, లేదంటే మొత్తం అన్నీ కింద ఉంటాయి మళ్ళీ. ఇక రేపు ఉదయం టిఫిన్కి అయితే ఇడ్లీ పోసేసా, ఆల్రెడీ రవ్వ పోసేసా, గుళ్ళు కూడా పోసా. ఇక ఈరోజు భోజనానికి అయితే చిట్టుపోవడం, తోటకూర ఫ్రై అండ్ రైస్, ఇంకా పెరుగు, అంతే. చూసారా ఎన్ని మంకీసో, అందుకనే నేను ఎక్కువ బయటికి రాను. బామ్ చూసారా ఇంకా లైన్ గట్టి పోతా ఉన్నాయి మూల నుంచి మూల దాకా. ఈరోజు స్నాక్స్ అయితే చీజ్ బాల్స్ అండ్ మఫిన్స్, ఇది తినేసి ఊరుకుంటాం. అండ్ ఇంకైతే గ్రైండర్ ఇప్పుడే ఆన్ చేశాను, ఇడ్లీ వేసాను. ఇడ్లీ పిండి రుబ్బడం అయితే అయిపోయింది, కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక ఈ పూట అయితే వంట మొత్తం మా ఆయన అని చెప్పాను కదా, ఏమేమి చేస్తున్నారని చూపిస్తా. టొమాటో చట్నీకి అయితే ముందు టొమాటోలు మగ్గబెట్టేశారు. సాంబార్ చేద్దామని పప్పు అయితే నానబెట్టమంటే నానబెట్టాను. వెజిటబుల్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఎటు కాకుండా సాయంత్రం సాంబార్ ఏంటి అని అనుకోకండి, ఎందుకంటే నాకు కట్టు పొంగల్లోకి సాంబార్ అంటే ఇష్టం. అంటే టమాటా చట్నీతో అయినా తినచ్చు, సాంబార్తో అయినా తినచ్చు, పల్లి చట్నీతో అయినా తినచ్చు. బట్ నాకైతే సాంబార్తో ఇష్టం, ఇంకా అందుకని అట్లా చేసేసారు. ఇంకా రేపు ఎట్లానే ఇడ్లీ కూడా ఉంది కాబట్టి రెండిట్లోకి వస్తుంది. పైగా మా ఆయన ఆఫీస్కి కూడా ఏం తీసుకెళ్ళరు కాబట్టి కర్రీస్ సండేగా
అక్కడ ఎట్లానో వెజ్ బిర్యానీ, సో తీసుకువెళ్ళరు బాక్స్ కూడా. ఇంకా అందుకని సాంబార్ అయితే పెట్టేశారు, రేపటికి కూడా ఉంటుందిలే అని. ఫైనల్గా మా వారైతే కష్టపడి 1 అవర్ కష్టపడి నా కోసం అయితే వంట ప్రిపేర్ చేసేసారు. డిన్నర్ ఏమేమి చేశారో చూపిస్తాను. కట్టు పొంగల్, సాంబార్ అండ్ టమాటా చట్నీ. ఇంక ఈ రోజుకైతే ఇదే మా డిన్నర్. తినేసి బిగ్ బాస్ చూసి పడుకోవడమే. ఇదిగోండి బీబీ కూడా స్టార్ట్ అయిపోయింది. నిజం చెప్పి ఎట్లుందో? బాగుంది, సూపర్ ఉంది. నిజం చెప్పి ఇప్పుడు. నిజంగా ప్రామిస్. అవును, చాలా బాగుంది. మూడిట్లేదు బాగుంది చెప్పు. సాంబారా? సాంబార్ ఇంకా తినలేదుగా. టమాటా చట్నీ బాగుంది, కట్టు పొంగల్ బాగుంది. నువ్వు చేసాక వంక పెడతాను నేను అసలు. అట్లా ఏమవుతులే కానీ నువ్వు బాగుందన్నా బాగాలేదన్నా ఇంకోసారి కావాలంటే చేస్తలే కానీ నేను బాగుందా బాగాలేదా చెప్పు. అదంతా కాదు కానీ నాకంటే మా వారైతే చాలా బాగా కుక్ చేస్తారు. నిజంగానే బాగుంది, ఆయన ఏదో జోక్ చేస్తున్నారు అంతే. వద్దులే కానీ అంతా. ఒకసారి సాంబార్ కొట్టేసి చూడు మరి. మంచుకుంటాను కదగా. పోసేసుకో, ఏలు పెట్టి కలుపుకో. ఆల్రెడీ కాలింది చాలు. దీనైతే టమాటా చట్నీ సాంబార్ తిన్నాం. సాంబార్తో కూడా బాగుంది నిజంగా. సరే ఓకే. బిగ్ బాస్ కూడా చూడటం అయితే అయిపోయింది. వీడైతే ఆల్రెడీ పడుకొని లేసాడు, మళ్ళీ ఎప్పుడు పడుకుంటాడో తెలీదు. ఇంకా వాడిని పడుకోబెట్టి నేను పడుకోవాలి. గుడ్ నైట్. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. బాయ్. అన్నట్టు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.